సార్ ఈరోజు తీన్మార్ మల్లన్నని సస్పెండ్ చేశారు కదా, ఎందుకు అనుకుంటున్నారు? తీన్మార్ మల్లన్న సస్పెన్షన్కి అర్హుడు అన్నా. తీన్మార్ మల్లన్న సస్పెండ్ చెయ్యాలి, అది ఏ పార్టీ అయినా. ఎందుకంటారు? ఎందుకంటే కాంగ్రెస్ అయినా ఇంకో పార్టీ ఒక పార్టీలో ఉంటూ ఒక కులాన్ని అసహించి మాట్లాడటం. ఒక రాజకీయ పార్టీలో ఉంటూ నువ్వు రాజకీయ విమర్శలు చేసుకో, రాజకీయ విమర్శలు ఏమైనా చెయ్యి, నీ పార్టీ వాళ్ళనే నువ్వు అసమ్మతిగా చూపించుకో, అది వేరు. అది నీ పార్టీలో నువ్వు మాట్లాడుకో, విమర్శించుకో, రాజకీయంగా మాట్లాడు. ఒక కులాన్ని అసహించగా జిగుత్సాకరంగా రెడ్డి కులం ఉత్సవ ఇలాంటి భాషను చూసామా, ఇది చాలా దుర్మార్గమైన పదజాలం. ఎందుకంటే దీనివల్ల లేనిపోని గొడవలు, వైషమ్యాలు, ప్రజల మధ్య సమాజంలో వైషమ్యాలు ఏర్పడి అలకల్లో గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి వైషమ్యాలకు దారితీసే వాచాలత్వం అనేది రాజకీయ నాయకుడిగా తను మాట్లాడకూడదు. ఎవడో బయటోడు ఏదో ఏ సంబంధం లేనడు సామాన్యుడు ఎవడో రౌడీతరంగా గాలితరంగా మాట్లాడితే వేరు. నువ్వు ఒక రాజకీయ అంటే సమాజ బాధ్యత ఉన్నవాడు. సమాజ బాధ్యత లేకుండా నువ్వు రాజకీయ నాయకుడు అంటే వేస్ట్. రాజకీయ నాయకుడు అంటే నువ్వు సమాజంతో ట్రావెల్ చేయాలని కోరుకున్నవాడే కదా, ప్రజల కోసం పాటుపడేవాడినే కదా. నువ్వు అలాంటి వాడు ఇలాంటి కులాన్ని పట్టుకుని ద్వేషించి మాట్లాడే వాళ్ళు వీళ్ళు కొట్టుకోవాలా, బీసీలు రెడ్లు కొట్టుకోవాలా, బీసీలు రెడ్లు తిట్టారని రెడ్లు బీసీలు తిట్టి ఎక్కడికి పోతుంది? సో అలాంటి అతను ఆ మాట వాక్యాన్ని చేసిన వాడు ఖచ్చితంగా బహిష్కరించాలి, ఏ పార్టీ అయినా సరే. అతను అలాంటి వాళ్ళకి మళ్ళీ అలాంటి మాటలు మాట్లాడే అవకాశం కూడా రాజకీయ పార్టీ అండబట్టే మాట్లాడాడు. అదే లేకపోతే తంతారు, ప్రజలే తనేవారు, ఈ వాడికే తనేవారు ప్రజలు. రెడ్లు మామూలుగా ఒక మనిషిగా అన్నాడు ఒక సమాజంలో, ఎదురు కులంలో వచ్చి తనరు. నువ్వు రాజకీయ పార్టీలో ఉన్నావు కనుక నిన్ను ఎవడు రోడ్డు మీదకి లాగుతానలా. కనుక ఇది అతను సస్పెండ్ చేయడం చాలా కరెక్ట్ విషయం. ఇప్పుడు అతను రాజకీయ ప్రయాణం ఓకే, అతను నేనే సీఎం అవుతాను, కాబోయే సీఎం నేనే అని అవన్నీ వేరు. నువ్వు అలా అనుకో, నీ ప్రయత్నం చెయ్యి, ప్రజల ఆశీర్వాదం ఉంటే అవుతావు, లేకపోతే లేదు. దానికి ఈ మాటలకి ఈ మాట మాట్లాడాడు కనుక ఖచ్చితంగా అతను సస్పెండ్ చేయవలసిన చెయ్యాలి. ఇప్పటికే లేట్ అయింది, ఇప్పుడు చేసేది సంతోషం. ఇప్పటికైనా ఇలాంటి వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళని ఏ రాజకీయ పార్టీకి కూడా ప్రమోట్ చేయకూడదు. ఓకే సార్.